వారైతే మళ్ళీ మొదలైనట్టుగా కనిపిస్తుంది. ఏదైతే మొన్న ఆవిర్భావ దినోత్సవం రోజు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టాం, మనం నిలబడ్డాం. అలాగే అటు నాగబాబు గారు కూడా కొన్ని కీలకమైనటువంటి కాంట్రవర్షియల్ కమెంట్స్ని అయితే చేయటం జరిగింది. అసలు దీనికి కారణం ఎవరు? అసలు ప్రస్తుతం దీనివల్ల టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా దీంట్లో రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి చాలా కీలకమైనటువంటి విషయాల మీద ఆయన స్పందన ఏంటనేది తెలుసుకుందాం. హలో హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి సార్. నమస్తే సార్. సార్, మొన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారో, ఈవెన్ నాగబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అంటే చాలా మంది 40 ఏళ్ల పాటు ఉన్నటువంటి పార్టీని మనం నిలబెట్టాం, మనం నిలబడ్డాం. దీని మీద టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, అధికార ప్రతినిధుల రూపంలో కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతుందంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టడం ఏంటి, ఆయనకే దిక్కు లేదు అనేది కొంతమంది డైరెక్ట్గానే అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఆయన గతంలో 2 చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు జనసేనకి టీడీపీ వల్లే అన్ని సీట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు గెలిచింది కూడా అటు టీడీపీ సపోర్ట్ ఉండటం వల్లే అనేది వాళ్ళ మాట. మీరేమంటారు సార్? సార్, ఈ తెలుగుదేశం కార్యకర్తల వ్యాఖ్యలు చూస్తుంటే గొర్రె కషాయాన్ని నమ్ముతుందని సామెత గుర్తుకొస్తుంది సార్. అదే సార్. ఎందుకంటే ఈ టీడీపీ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చేష్టలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలి అన్నట్లుగానే వాళ్ళకి కనిపిస్తుందేమో అని అనిపిస్తుందండి సార్. నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి గతి లేదు అన్నది ఓకే అనుకుందాం, ఎందుకంటే 2 చోట్ల ఓడిపోయాడని. అవును సార్. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఎందుకు ఓడిపోయాడు అన్నది సెపరేట్ డిబేట్. అది నేను చెప్తాను, దానికి రీజన్ చెప్తా. 2014లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టీడీపీకి సపోర్ట్ చేయకపోతే టీడీపీ 2014 తోటే అంతమై ఉండేది. 2014లోనే జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఉండేవాడు. అవును సార్. అవును సార్. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనేది ఉండేది కాదు. 2014లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని మద్దతు ఇవ్వకపోతే ఆ విధంగా 2014లో తెలుగుదేశం పార్టీని బతికించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. అవును సార్. అవును సార్. అతనికి అది విశ్వాసం లేదు తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ తిరిగి ఎవరైతే గెలిపించాడో అతని మీదనే చుక్కడానికి చేశారు. అదే సార్. 2019లో ఎవరైతే కాళ్ళు పోటీ చేశారు, ఎవరి స్థానం ఏంటో తెలిసింది. అవును సార్. పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ లేదా అతని సామాజిక వర్గం మద్దతు లేదు, లేదా అతని రాజకీయ వ్యూహాలు లేవు అనుకుందాం. అవును సార్. చంద్రబాబు నాయుడు చరిత్రలో ఒంటరిగా పోటీ చేసి సీఎం అయిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? నిజమే సార్. అవును సార్. 1995లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. అవును సార్. అంటే ఇక్కడ మనం టీడీపీని తప్పుపట్టడమో, జనసేన తప్పుపట్టడమో కాదు సార్. ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకుంటే మంగళగిరిలో 2019లో లోకేష్ గారు కూడా ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్లే కాదు, లోకేష్ గారు కూడా ఓడిపోయిన పరిస్థితి. అక్కడికి వస్తా. అప్పుడు ఒకసారి వాస్తవాలు తెలియాలి, కుర్రకారికి తెలియదు. అవును సార్. అవును సార్. 1999లో ఎలక్షన్స్ జరిగినప్పుడు సార్ చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుని నెగ్గాడు. అవును సార్. అవును సార్. 2004లో బీజేపీ పొత్తు లేకపోవడంతో మళ్ళీ ఓడిపోయాడు. అవును సార్. 1999లో నెగ్గడానికి చంద్రబాబు నాయుడు గొప్పతనంగా రాజశేఖర రెడ్డి చేసిన చీకటి రాజకీయాల వల్ల చంద్రబాబు నాయుడు నెగ్గాడు 1999లో. అదే సార్. అదే సార్. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు పొత్తు లేకుండా ఏ రోజుని సీఎం కాలేదు, దాన్ని పక్కన పెడదామండి. 2024లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు సీఎం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే అక్కడెక్కడ రాయలసీమలో అక్కడ అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు తీసే వరకు కూడా ఒక్కడ రాలేదు రోడ్డు మీదకే. నిజమే సార్. అవును. చంద్రబాబు నాయుడు చూడటానికి, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టని కూడా పలకరించడానికి ఒక్కటి రాలేదు. మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన్నే కనీసం ఎవరు అరెస్ట్ చేసేది చాలా ఎక్స్పెక్ట్ చేశారు సార్. గొడవలు జరిగిపోతే అవి జరిగిపోతాయి అనుకున్నారు. ఒక్కడు రాలే. భువనేశ్వర్ గారు వాళ్ళ పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాజమండ్రిలో ఎక్కడ అపార్ట్మెంట్ లో ఉండి చూడటం తప్పించి అంతకు ముందు జరిగిన పంచాయతీ ఎలక్షన్ లో గానీ, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ లో గానీ జనసేన పోటీ చేసిన స్థానాలు కూడా తెలుగుదేశం పోటీ చేయలే. అవును సార్. అవును. పోటీ చేయడానికి అభ్యర్థులు వచ్చేవారు కానీ ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి అంటేస్తాడేమో అని. అవును సార్. అవును. అటువంటి పార్టీని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జైల్లోకి వెళ్లి చంద్రబాబు నాయుడు కలవకపోతే, కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు బెయిల్ వచ్చిన తర్వాత
తిరిగి మళ్ళీ రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు నాయుడు మంగళగిరి వెళ్ళే లోపల ఒక 1.5 day అంతే బట్టి తిరిగి పవన్ కళ్యాణ్ కలిసినందువల్ల. అవును సార్, అవును. పవన్ కళ్యాణ్ కలవక ముందు రాయలసీమ నుంచి రాజమండ్రి రావడానికి ఒక్క రోడ్డు మీద కాదా, అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పూర్తి పెట్టుకున్నాడు. అనుభూతులకు తండోపుతండాలుగా వచ్చింది. ఇవి నేషనల్ లీడర్స్ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, సంఘీభావం తెలియజేయటం పవన్ కళ్యాణ్ గారు ఆయన అనౌన్స్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం వల్ల అండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజమండ్రి సెంట్రల్ జైలు కలవకపోతే ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం లేదు. అవును సార్, అవును. మళ్ళీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఉండేవాడు. తెలుగుదేశం పట్టగట్టిందంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు సీఎం అయినా, లోకేష్ లేదా డిప్యూటీ సీఎం అవడానికి ప్రయత్నిస్తున్నాడన్నా, తెలుగుదేశం ఉందని ప్రజలు చెప్పుకుంటున్నారన్నా, దాని కారణం పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ. అవును సార్, అవును. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎవడో మమ్మల్ని గెలిపించడానికంటే ఆ మాట చంద్రబాబు నాయుడు నమ్మనండి, లోకేష్ గారిని కానీ అనలేరు సార్. ఎందుకంటే మీకు ఆ టైంలో మీరు గుర్తుందో లేదో, ఈవెన్ లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేనటువంటి పరిస్థితి. దాదాపు 10 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి ఆగిపోయి, అవును సార్, అవును, అరెస్ట్ చేస్తారని చెప్పేసి కొంతమంది భయపడి వెళ్ళిపోయారని, కొంతమంది బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్తున్నారని, కొంతమంది, అంటే ఏదైనా కావచ్చు. కానీ ఆ టైంలో చంద్రబాబు గారితో కూడా లోకేష్ గారు కూడా లేరు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళి పెద్దలతో మాట్లాడడమో, బెయిల్ గురించి చేయటమో ఇలాంటివి చేశారు. కానీ ఆయన కూడా అరెస్ట్ అవుతారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది ఆ టైంలో. అవును, అవును సార్. తెలుగుదేశం ఓట్లు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉపయోగపడలేదు. అందరికంటే తక్కువ మెజార్టీ వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అవును సార్, అవును. కానీ పవన్ కళ్యాణ్ ఓట్లు తెలుగుదేశానికి ఉపయోగపడ్డాయి 160 స్థానాల్లో కూడా. అవును సార్, అవును. అత మొత్తం మీద కూడా ఈ రోజున కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉందంటే కారణం పవన్ కళ్యాణ్ పెట్టిన పొత్తుల వల్ల. లేకపోతే ఈ తెలుగుదేశానికి వచ్చిన, జనసేనకు వచ్చిన, బీజేపీకి ఆంధ్ర నుంచి వచ్చిన సీట్లు లేకపోతే ఇలా నరేంద్ర మోడీ పీఎం కాదండి. అవును సార్, ఆ విషయం నిజంగా. అంటే చంద్రబాబు తెలుగుదేశం పెద్దలకు కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలకు తెలియట్లేదేమో కానీ బీజేపీ పెద్దలకి మాత్రం చాలా క్లారిటీగా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ఇంపార్టెన్స్ కావచ్చు, ఆయనని ఏ స్థాయిలో చూస్తున్నారు అనేది చాలా సందర్భాల్లో మనం చూసుకుంటూ వచ్చాం. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటే వాళ్ళని పార్ట్నర్స్ ఏం చూస్తారు. అవును సార్, అవును. పొత్తులో ఉన్నని చెప్పి పార్ట్నర్స్ ఏం చూస్తారు, భాగస్వాములుగా చూస్తారు. ఈ పోయినట్టు వదిలేస్తారు. రాజకీయ కక్షలు వేరే విషయం అండి, అది వేరే. తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే రాజకీయ భాగస్వాముల కింద చూడరు, పారిశ్రమిక కింద చూస్తారు. అవును సార్, అవును. తెలుగుదేశం క్యాడర్ కానీ, లేదా తెలుగుదేశంలో ఉన్న మీడియా కానీ, తెలుగుదేశంలో ఉన్న ఒక వర్గం నాయకులు కానీ వీళ్ళంతా ఏంటంటే ఎలా చూస్తారు, జనసేన పవన్ కళ్యాణ్ ఒక బానిస కింద చూస్తున్నారు వాళ్ళు. అవును సార్, అవును. అందుకని నోరెత్తకూడదు, మా పార్టీ నిలబెట్టడం 40 సంవత్సరాల పాటు ఈ రోజున సొంతంగా పోటీ చేసి నెగ్గిందా? అవును సార్, నిజమే సార్. కూర్చుని లేకుండా నిన్న పవన్ కళ్యాణ్ జైలు లేకపోతే అసలు చంద్రబాబు బయట కూర్చుండేవాడా? అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం నెగ్గుండేది, అసలు జగన్ పట్టుకుని ఉండేవాడా అనే గత కృతజ్ఞత లేకుండా మాట్లాడితే రాజకీయ పార్టీలు ప్రజలు క్షమించడమే దేవుడు క్షమించదండి, పద్ధతి కాదు అది. అవును సార్, అంటే మనం నిజాలు తెలుసుకుని మాట్లాడాలి సార్. ఎవరు ఏ పార్టీ గొప్ప అని ఆ పార్టీ అనుకోవచ్చు, తప్పులేదు. కానీ అసలు ఈ వివాదం స్టార్ట్ చేసింది కూడా ఓ రకంగా చెప్పాలంటే టీడీపీ అనుకోవచ్చు కదా సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న పిఠాపురం సభలో ఎత్తుందండి. ఇప్పుడు తెలుగుదేశం నిలబడ్డ బాగుపడింది, అలాగే పవన్ కళ్యాణ్ అన్నట్టుగా జనసేన కూడా బాగుపడింది పొత్తుల వల్ల. అది కూడా చెప్పారు సార్. అవును, అవును సార్, అవును. ఇద్దరు ఒకరికొకరు బాగుపడ్డారు. మర్చిపోయి మా వల్ల పవన్ కళ్యాణ్ నెగ్గాడు కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళు మేము నగ్గలేదు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న, తెలుగుదేశం క్యాడర్ చేస్తున్న మూర్ఖత్వం కింద భావించాలండి. అవును సార్, అవును సార్. రెండోది నాగబాబు గారి వ్యాఖ్యలు. ఆయన మరి తెలుగుదేశాన్ని అన్నాడో, వర్మన్ అన్నాడో, మిమ్మల్ని అన్నాడో, నన్ను అన్నాడో తెలియదు. ఆయన కూడా అనుకుని ఉండొచ్చు సార్, తప్పే ఉంది. అప్పుడు ఆయన అన్నది ఏంటి, మా అన్నయ్య మా తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పవన్ కళ్యాణ్ గెలుపు ఏ ఒక్కరి వల్ల కాదు, ప్రజలు ఓట్లు వేయడం వల్ల జరిగింది. ప్రజలు ఎప్పుడైతే పోటీ చేస్తానని అనుకున్నాడు అప్పుడే నిర్ణయం చేసుకున్నారు ఓటు వేయడం తప్ప నా వల్ల నెగ్గిందని ఎవడన్నా అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ కర్మ అన్నారు తప్పించి వర్మన్ అనలేదు, చంద్రబాబు నాయుడు అనలేదు, లోకేష్ అనలేదు, తెలుగుదేశం అనలేదు. అవును సార్. ఎందుకు సార్ ఇప్పుడు నాగబాబు గారిని కూడా చాలా మంది అనుకున్నారు, ఆయన అక్కడ బలంగా క్యాంపెయినింగ్ చేశారు, చాలా పోల్ ప్లానింగ్ అంతా కూడా ఆయన దగ్గర నుండి చేశారని కూడా అనుకున్నారు. కానీ ఆయన అనుకుని ఉండొచ్చేమో, అదే ఆట ఆయనకు కూడా వర్తిస్తుంది అనుకోవచ్చేమో. ఆయనకి వర్తించదండి, అందరికీ వర్తిస్తుంది. అవును సార్, అవును. జనసేన నుంచి కూడా చాలా మంది వెళ్ళారు, మఠం పెట్టిన రూములు తీసుకుని 15 రోజులు 20 రోజులు రూమ్ ఉన్నారు. ఎక్కడెక్కడో ఎన్ఆర్ఐలు ఇతర దేశాల నుంచి వచ్చారు. ఒక్కటి
మాత్రం చెప్పగలుగుతానండి, నేను 10 రోజులు సర్వే జరిపానండి పిఠాపురం 56 ఊర్లు కూడా. ప్రతి ఊళ్ళోనూ ప్రతి సందు తిరిగి చెప్పాం. మేము ఈ రోజు చెప్పరు కదా, ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. వర్మ అయితే జనసేనకి మనస్ఫూర్తిగా చెయ్యలేదు. ఓకే, అందులో ఎలా నమ్ముతారు జనసేన తెలుగుదేశం ఎలా నమ్ముతారని వాళ్ళ ఇష్టం. నాకున్న సర్వే ప్రకారం వర్మ జనసేనకి చేయలేదు, ఎలక్షన్ లో వర్క్ చేయలేదు. అంటే జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయమని ఎక్కడా చెప్పలేదు, సరిగ్గా చెప్పలేదని నాకున్న ఇన్ఫర్మేషన్ అండి. నాకున్న సర్వే ప్రకారం సర్వే చేశాను. మీరు కూడా చూసారు అప్పుడు. అందు గురించి ఏమన్నా ఎమ్మెల్సీలో ఇవ్వటం కూడా పక్కన పెట్టారని అనుకోవచ్చు సార్? టీడీపీకి కూడా ఆ విషయం తెలిసి కాబట్టి. ఎమ్మెల్సీ జనసేన పవన్ అనే వ్యక్తి తెలుగుదేశం నాయకుడు సార్. అవును సార్, అవును. బీజేపీ నాయకుడు కాదు. అవును సార్, అవును. తెలుగుదేశం నాయకుడికి ఎమ్మెల్సీ ఇవ్వాలా లేదా అన్నది చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలి, లోకేష్ గారు చూసుకోవాలి, లేదా పల్లా శ్రీనివాస్ గారు, టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు చూసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ సంబంధం ఏంటంటే, టీడీపీకి రిజైన్ చేసి జనసేనకు వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలా, ఎంపీ ఇవ్వాలా, లేకపోతే ఎమ్మెల్యే ఇవ్వాలా, లేదా పార్టీ అధ్యక్షుడు ఇవ్వాలి ఏంటని నిర్ణయించుకుంటాడు. అవును సార్, అవును. తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు మీద పోరాడండి. వెళ్ళి చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయండి. అవును సార్, అవును. అయితే లోకేష్ ఇంటి ముందు ధర్నా చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్నవాడు చేతకాని మాటలు కాకపోతే పవన్ కళ్యాణ్ సంబంధం. పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం సార్? ఆయన నిజంగా ఆయన ఇచ్చేది అంతా తీసుకునేది అంటే టీడీపీ సంబంధించినటువంటి విషయాల్లో జోక్యం చేసుకునే ఉంటే చాలా విషయాలు ఉన్నాయి సార్. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేవాళ్ళు. 21 ఎమ్మెల్యేలు, మొన్న ఒక ఎమ్మెల్సీ వచ్చింది, ఇప్పుడు 5 ఒకటి వచ్చింది. ఒకటి ఎంతమందికి ఇస్తాడు ఆయన? అంతే సార్, అవును. అవును సార్. ఇంకా మిగతా చాలా మంది ఉన్నారు, ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చారు. దాంట్లో వర్మ గారికి ఇచ్చి ఉండొచ్చు ఇవ్వాలనుకుంటే. గుర్తిస్తారు వర్మ త్యాగం చేసాడు అంటున్నాడు. పోనీ వర్మ త్యాగం చేసాడే అనుకున్నాం, లేదా తెలుగుదేశం వాళ్ళు జనసేన కోసం త్యాగం చేశారు. ఎంత చేశారండి? 21 స్థానాల్లోనే తెలుగుదేశం వాళ్ళు త్యాగాలు చేశారు. అవును సార్, అవును. 154 స్థానాల్లో పవన్ కళ్యాణ్ భక్తులు. అవును సార్, అవును సార్. జనసేనకు ప్రాణాలు అర్పించే వాళ్ళు, జనసేన కింద బతికిన బలంగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా. మాట ఏంటి అంటే, ఈ జనసేన బానిసల కింద భావించారా తెలుగుదేశం వాళ్ళు? మీరు 21 మంది త్యాగాలు చేశారు. అవును సార్, అవును. కార్పొరేషన్ పదవులన్నీ తెలుగుదేశానికే. అవును సార్, అవును. చాలా వరకు 30% ఇస్తానన్నాయి కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవును సార్. ఒక తాలూకాలో ఒక 100 ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటే జనసేనకు 1-2. అవును సార్, నిజంగానే సార్. ఈ పదవి మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ, ఇంకో దేవస్థానం, ఇంకో చైర్మన్ ఏదైనా తెలుగుదేశం వాళ్ళకే. అవును సార్, అన్ని వాళ్ళకే ఎక్కువ. జనసేన చేతగానాలు కాబట్టి తెలుగుదేశం ఆటలు తాగుతున్నాయి. ఇంకా త్యాగాలు చేసింది వర్మ కాదండి, జన సైనికులు, జనసేన నాయకులు త్యాగాలు చేశారు. పవన్ కళ్యాణ్ త్యాగం చేశాడు, నాగేంద్రబాబు త్యాగం చేశాడు. అవును సార్. లేదంటే ఈ రోజు ఆయన సెంట్రల్ మినిస్టర్ గాను, లేదంటే ఎంపీ గాను కేంద్రంలో కూర్చోవలసినటువంటి వ్యక్తి. అవునండి. ఆయనకి అనౌన్స్ చేసి రేపు నామినే ఇస్తారన్నా కూడా నాగేంద్రబాబు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారంటని తెలుగుదేశం సంబంధిత మీడియాలో ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళ దృష్టిలో ఎలా చూస్తున్నారు మీరు? నాగేంద్రబాబు కార్పొరేషన్ స్థాయికి దిగజేస్తున్నారా? అవును సార్. అంటే పవన్ కళ్యాణ్ గారిని నేను ఇందాక మిమ్మల్ని కూడా అన్నాను, అంటే వీళ్ళు 2 చోట్ల ఓడిపోయారు అనేది 2-3 వ్యక్తుల చోట కూడా చాలా సార్లు మాట్లాడినటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి టీడీపీ పర్సన్సే చాలా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు. అది టీడీపీ వల్ల ఆయన కూడా ఈసారికి పిఠాపురంలో గెలిచింది వర్మ గారు ఇచ్చినటువంటి దాంతోనూ అంటున్నారు. అంటే గతంలో 2019లో మరి లోకేష్ గారు ఓడిపోవడం జరిగింది. చాలా మంది టీడీపీ నాయకులు అందరూ కూడా ఓడిపోవడం జరిగింది. 23 స్థానాలకు ఆయన పడిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు గారు హిందూ పూజించి ఓడిపోయాడు, హరికృష్ణ ఓడిపోయాడు. అవును సార్. జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి గారు ఓడిపోయారు, కొమ్మిళ్ళ యోధులు ఓడిపోయారు. అవును సార్. అంటే మొదటి అడుగు నిజంగానే ఎవరు వేయాలన్నా కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయాడంటే పవన్ కళ్యాణ్ రాజకీయం చేతకపోవడం వల్ల ఆ రోజున, లేదు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేతకపోవడం, రాష్ట్రంలో హోటల్ రూముల్లోంచి బయటకు వెళ్ళి ఆ పోలింగ్ బూతులు కాసుకోకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ 2019లో ఓడిపోయాడు. నేను గట్టిగా చెప్తాను సార్, ఆధారాలతో సహా. అవును సార్, నిజమే సార్. ప్రజలు ఓట్లే కాదు, రాత్రి 12 గంటల వరకు గాజువాకలో పోలింగ్ జరిగింది సార్. ఓకే. భీమవరాన్ని ఆఖరి 5 బాక్సులు 10 బాక్సులు ఓపెన్ అయ్యే వరకు కూడా పవన్ కళ్యాణ్ మెజార్టీ. అవును సార్. లాస్ట్ రౌండ్ సగం రౌండ్ నుంచి పవన్ కళ్యాణ్ ట్రెండ్ మారింది. అది ఎందుకు మారింది అన్నది వేరే విషయం. ఆయన ఓడిపోయిన తర్వాత మాకు పవన్ ఓడిపోయాడు. అంటే ఇప్పుడు ఎవరికైనా సరే మొదటి అడుగు పడడానికి ఎవరికైనా కష్టం. ఇప్పుడు సీఎం కొడుగ్గా మాజీ ముఖ్యమంత్రి, లేదంటే వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు అందరూ ముఖ్యమంత్రులు అయి ఉన్నటువంటి లోకేష్ గారు మొదటి అడుగు అసెంబ్లీలో పెట్టడానికి కూడా మంగళగిరిలో ఆయన కూడా ఓడిపోవాల్సి వచ్చింది.
అయినా ఓడిపోయాడు. అంతే కదా సార్. అది ఏంటండి, ఇప్పుడు మంచి పాయింట్ రీచ్ చేశారు సార్. ఎన్టీ రామారావు గారు 8 నెలలు నెగ్గారంటారు. ఎన్టీ రామారావు గారు 8 నెలలు నెగ్గింది అన్నదే కరెక్టే, కానీ దాని వెనకాల కృషి త్రిపురనేని రామస్వామి చౌదరి అని సార్ 1953 నుంచి పునాదులు వేసుకుని వచ్చాడు కమ్మ సామాజిక వర్గానికి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మన అధికారులు రావాలంటే ఇది చెయ్యండి అని ప్రసారం చేసుకుంటూ వచ్చి కమ్మ సామాజిక వర్గానికి డైరెక్షన్ ఇచ్చుకుంటూ పునాదులు వేసుకుంటూ 1953 నుంచి కూడా ఒక పునాదులు వేసుకుంటే 1983కి కమ్మని సీఎం అవ్వగలిగారు. అవును సార్. అవును సార్. 30 సంవత్సరాలు పట్టింది కమ్మత్వం సీఎం అవడానికి. ఆ మామ ముఖ్యమంత్రి అయిందంటే ఆ పునాదుల మీద చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎం అయిన తర్వాత కూడా లోకేష్ ఓడిపోయారు. అవును సార్. అవును. పవన్ కళ్యాణ్ వాళ్ళ తండ్రి పాప కానిస్టేబుల్, అమ్మగారు చిరంజీవి గారి పార్టీ ఎత్తేసిన వ్యక్తి. అటువంటి నెగిటివ్ మీద కొనంలోనేమో రంగా సమాధులు కాల్ చేసిన ట్రైన్లు తప్పించి కొనం సపోర్ట్ లేదు. అవును సార్. అవును. డబ్బు లేదు, ఎలా నెగ్గేస్తారండి, వాళ్ళే ఓడిపోతేనే. అవును సార్. రాజశేఖర రెడ్డి 19 చంద్రబాబు నాయుడు ఇద్దరు కాంటెంపరీ నాకు తెలుసండి. 56 నుంచి ఎప్పటి నుంచో రాజకీయాలు ఉంటే 70 నుంచి ఎప్పటి నుంచో. 2004కి సీఎం అయ్యాడు. ఎట్లాగయ్యాడు, కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ వేరు, అది కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి లేకుంటే రాజశేఖర టీఆర్ఎస్ తో పూర్తి లేకుంటే అప్పుడు సీఎం అయ్యాడు. అవును సార్. అవును సార్. రాజశేఖర రెడ్డి 30 సంవత్సరాలు పెట్టింది సీఎం అవడానికి. ఆ పునాదుల మీద జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ 2014 సీఎం అయ్యాడు. అవును సార్. అవును. అంటే ఎవరికైనా అదే సార్. అంటే ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి కొంతమందికి ఈ కుహాన రాజకీయ నాయకులు లేదంటే కుహాన కార్యకర్తలు వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా టీడీపీని కించపరిచినట్టు కాదు, దానివల్ల జనసేనను కించపరిచినట్టు కాదు. ఇద్దరం కూడా ఒక అండర్స్టాండింగ్ మీద 2 పార్టీలు నిలబడాలి, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం నిలబడాలనే ఉద్దేశంతో కలిసాము అని చెప్పి చాలా సందర్భాల్లో అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, లోకేష్ గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీకి సంబంధించి నాయకులు అందరూ కూడా. ఖచ్చితంగానండి. ఇప్పుడు సార్ మేమంతా కూడా సరే పొత్తులోంచి బయటకు రమ్మని అల్లా, కానీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కేడర్ కింద నుంచి పై వరకు కూడా జన సైనికులకు కానీ జనసేన నాయకులకు కానీ ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. పదవులు కానీ అధికార ఫలాలు కానీ అంతా తెలుగుదేశానికి సంబంధించినవి వెళ్తున్నాయి. జనసేనకు అన్యాయం జరుగుతుంది, దాని గురించి పాయింట్ మాట్లాడండి అంటే ఎంతో ప్రయత్నం. నేనే 8-9 ఆర్టికల్స్ రాశా. అవును సార్. వాళ్ళు పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే బాగోదని మాట్లాడలేదు. అవును సార్. అవును సార్. అంత గంపకొద్దిగా పొత్తు ధర్మం గురించి ఆలోచిస్తుంటే ఈ తెలుగుదేశం శ్రేయాభిలాషులు అవ్వచ్చు, లేదా తెలుగుదేశం ముసుగులో ఉన్న వైసీపీ శ్రేయాభిలాషులు అవ్వచ్చు, లేదా పొత్తుని ఇరవటంగా వాళ్ళు కావచ్చు, పనికిమాల విమర్శలు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ చేసిన త్యాగానికి నిలబెట్టి కడిగేయాలి చిత్రాల్లోనే. అవును సార్. నిజంగానే సార్. నిజంగానే అంటే నేను ఒక విషయం, మంచితనం అని పల్లెత్తి మాటలనే తెలియజేశాను. నిజంగా సార్. అంటే మనం నిజంగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిందంటే పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల గురించి, వాళ్ళు చేసినటువంటి త్యాగాల గురించి, రేపు జనసేన పార్టీ బలోపేతం గురించి చాలా మాట్లాడతారు. ఎవరో ఒకరు 21 మంది ఎమ్మెల్యేల్లో, 2 ఎంపీల్లో, ఎమ్మెల్సీల్లో నాగబాబు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెళ్ల మనోహర్ గారు కానీ మాట్లాడతారు అని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కొంత నిరాశ పరిచిందని అనుకోవచ్చు.